దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారా? చాలా సంతోషం అమ్మా, మీ అందరిని కలుసుకొని మరలా మీతో మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చినందుకు. ఏది ఏమైనా దేవుడు కృప దినదినము మనకు తోడుగా ఉన్న కారణం చేత మనం చక్కగా హాయిగా తింటున్నాం, తిరుగుతున్నాం, బతుకుతున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటున్న విధానం బట్టి దేవునికి మహిమ. మీరు ఎలాగే ఉండాలని నా ఆశ అమ్మా. చాలా సంతోషంగా ఉండండి. ఇంకా ఎందుకు దిగులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించేవాడు. లోకాసువార్త 10:10 ఒకసారి చదువుకుందాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరిచి అభివృద్ధి పరచండి. మా బిడ్డలతో మీరు మాట్లాడి నన్ను అభిషేకించండి. ఒట్టివాడిని, ఎన్నిక లేనివాడిని నన్ను అభిషేకించి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నశించిన దానిని వెదక్కి రక్షించడానికట మనిషి కుమారుడు వచ్చాడట. ఈ లోకంలోకి చాలా మంది వస్తారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వస్తారు. అమ్మ ఓటేయండి, అమ్మ ఓటేయమ్మా అని అడుక్కుంటానికి. సంస్థలు స్థాపిద్దామని మరికొంతమంది వస్తారు. ఎంతో మంది ఈ లోకంలో వారి స్వార్థపూరితమైనటువంటి వినికిడి చాటించుకుంటాకి అనేక మంది వస్తారు. వారేంటో తెలుసుకుంటాకి, వారేంటో రుజువు చేసుకుంటాకి అనేక మంది వస్తారు. కానీ ఇక్కడ నశించిన దానిని వెదక్కి రక్షించుతాడట దైవ మానవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన నశించిన దానిని, అంటే నశించటం అంటే ఏంటి పాస్టర్ నశించడం? మేమందరం బాగా తింటున్నాం, తిరుగుతున్నాం, బాగా హ్యాపీగా ఉన్నాం అని మీరు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మనం కొంతమందిని తిడుతూ ఉంటాం. అరే, ఆ బతికిది ఎందుకురా? బతికినా ఒకటే, చచ్చినా ఒకటేరా. తాగబోతున్నా అంటాడు. అరే, తాగపోతే ఎందుకురా? చావరాదురా, నువ్వు చచ్చినోడితో సమానంరా, నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావురా అని చెప్పి బతికున్నోడిని కూడా చచ్చినోడితోనే లెక్కేస్తూ ఉంటారు. అంటే వాడు చచ్చిపోయాడన కాదు, వాడు ఆత్మీయంగా లేకపోతే మానసికంగా చచ్చిపోయిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. చస్తూ బతుకుతూ ఉంటారు. ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు, ఎందుకు జీవిస్తున్నారో అర్థం కాదు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మనం ఎందుకు బతుకుతున్నామని? తింటున్నాం, పడుకుంటున్నాం, పొద్దున లేస్తున్నాం, ముఖాలు కడుక్కుంటున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం. ఈ విధంగా సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. నేను ఎందుకు బతుకుతున్నాను అనే ప్రశ్న మీకు రాలేదు ఎప్పుడు? నేను ఎందుకు బతకాలి ఎప్పుడు వస్తుందో తెలుసా? సూసైడ్ అటెంప్ట్ చేసే దయ్యం పట్టినప్పుడు నా జీవితం వేస్ట్, నా బతుకు వేస్ట్, నేను ఇక బాగుపడను, నాకు చదువు రాదు, నా అప్పులు తీరవు, నా ప్రేమ ఫలింపదు, ఇక ఇంతే, నా భార్య మారదు, నా భర్త మారడో, నా కొడుకులు నన్ను చూడరు, కాబట్టి నేను చచ్చిపోవాలి. అది కాదు నేను అనేది. మన బతుక్కి ఒక పరమార్థం ఉంది. జన్మల్లో కల్లా, జీవుల్లో కల్లా మానవుడు ఒక శ్రేష్టమైనటువంటి దానిగా దేవుడు సృష్టించాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని దేవుడు సృష్టించాడు. అందుకే సింహాలు చూడండి, అన్నీ ఒక రకంగానే ఉంటాయి. పులులు చూడండి, అన్నీ ఒక రకంగానే ఉంటాయి. ఏనుగులు చూడండి, అన్నీ ఒక రకంగానే ఉంటాయి. పౌరాలు చూడండి, అన్నీ ఒక రకంగానే ఉంటాయి. పక్షుల్ని, చేపల్ని అన్నీ కూడా వాటి ఇది ప్రకారం అన్నీ ఒక మోడల్లోనే సృష్టించాడు. కానీ అవును గాక అని అంటే అన్నీ అయిపోయినాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేపాటికి అవును గాక అనలా. మట్టి బొద్దను తీసుకొని ప్రతి వ్యక్తిని కూడా తన అరచేతుల్లో చెక్కుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఈ రోజున ఒక మనిషికి పోలికలు ఉండవు. మనలాగా, సింహాల్లాగా, పులుల్లాగా మన అందరూ ఒకే రకంగా ఉన్నాం అనుకో. ఆడవాళ్ళందరూ ఒకే ఫేసు, మగవాళ్ళందరూ ఒకే ఫేస్లో ఉన్నారనుకో, అసలు ఎవరి భార్య ఎవరు, ఎవరి భర్త ఎవరు ఏంటో అంత గలిబిలిగా గందరగోళం అయిపోతుంది కదా. ఒకసారి ఊహించుకోండి, అందరూ ఒకేలాగుంటే. అందుకనే దేవుడు అవునుగాక అనలేదు. ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను ప్రత్యేకమైన రీతిలో కుమ్మరివాడు కుండను ఎలాగూ తన ఇష్టమైన రీతిలో తయారు చేసుకుంటాడో ఆ విధంగా దేవుడు మనల్ని తయారు చేసుకుని దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో మనకిచ్చాడు.
దేవుని ఆత్మ మనలో ఉంచాడు. మట్టి బొమ్మను తయారు చేసి జీవాత్మను ఊదిను ఆది కాండంలో రాయబడి ఉంది. జీవము ప్లస్ ఆత్మ మనలో ఉంది కాబట్టి జ్ఞానాలు, ఏది చేయాలి ఏది చేయకూడదు జ్ఞాన వివేకాలు మనం కలిగి ఉన్నాం. అల్లే కుక్కను కొట్టండి, కుయ్యో కుయ్యో అని పారిపోద్ది, జంతువులు పారిపోతాయి. కానీ మనిషిని రాయిబెట్టి వెళ్ళే మనిషిని ఊరికే రాయిబెట్టి కొట్టండి, ఏంట్రా రాయిబెట్టి కొడుతున్నావు, ఏంటి ఎలా ఉంది వాళ్ళు, నేను అన్నానా అని చెప్పి ఎదురు తిరుగుతాడు, మాట్లాడతాడు. కారణం ఏంటంటే మనిషికి జ్ఞాన వివేకాలు ఉన్నాయి. కొట్టిన వాడిని తిడతాడు, నీకు సిగ్గు లేదా, ఎందుకు అట్లా వస్తున్నావు, నువ్వు మనిషివేనా అసలు అని అంటారు. కొంతమంది చెడు పనులు చేసినప్పుడు తిడుతుంటారు, అరే నువ్వు మనిషివా పశువురా అంటే పశువు తక్కువగా సృష్టించబడింది. పశువుల్ని, చేపల్ని, పక్షుల్ని అన్నిటినీ సృష్టించి కావలసినవి తినండి, వాటిని ఏలండి అని మనకి దేవుడు సెలవిచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే వాటి బొమ్మలు తయారు చేసుకుని, వాటి రూపాలు తయారు చేసుకుని వాటికి దండం పెడుతున్నాం. దేవుడు మన గురించి ఏమనుకోవాలి చెప్పండి, ఏం ఆలోచన చేయాలి ఇలాంటి వారి గురించి? మనం తెలియకుండానే మనం కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తున్నాం. ఒక గొర్రె అటు దాటి వెళ్ళిందనుకో మిగతా గొర్రెలన్నీ అటే బరిగెడతాయి. ఎవరో పూర్వకాలంలో ఏదో అట్లా దాటారు, ఎలాంటి అందరూ అదే మొదలెడుతున్నారు. నిజ దేవుణ్ణి, సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా తెలుసుకోలేక పాపము చేస్తూ మనిషి దేవుడు పరిశుద్ధంగా జీవించమని ఈ లోకానికి పంపించాడు. ఎవరిని అడిగినా చెప్తారు, ఈ లోకము అశాశ్వతమైనది, భూమి అశాశ్వతమైనది, ఇవన్నీ కూడా ఒక రోజున పంచభూతాలు లయమైపోతాయి, కాబట్టి అశాశ్వతమైనది కాదు. అందరూ తెలుసు నరకం అనేది ఒకటి ఉంది, అందరూ తెలుసు స్వర్గం అనేది, వైకుంఠం అనేది, మోక్షరాజ్యం అనేది ఒకటి ఉంది అని. అది పర్మనెంట్గా ఉంటుంది. అది ఎప్పుడు కూడా దేవుడు దానిలోకి మనల్ని ఉంచాలని, ఆ మోక్షరాజ్యంలో ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలని ఆయన ఆశ. మనం ఏం చేస్తున్నామంటే భూలోకాన్ని చూసి చక్కగా రండి, నీతిగా బతకండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా బతకండి అని భూలోకానికి పంపిస్తే మన ఇష్టానుసారంగా బతుకుతున్నాం. మీ ఊర్లో నుండి బస్సు కట్టుకుని ఢిల్లీ వెళ్ళారనుకోండి, తీర్థయాత్రకు వెళ్ళారు, ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఇంకో అమెరికా వెళ్ళారనుకోండి, కొంతమంది బృందంగా బయలుదేరి వెళ్ళి ఆ యాత్రలన్నీ ముగించుకుని చక్కగా ఆ 50 మంది 60 మంది వెళ్ళిన తర్వాత అందులో ఒక్కడ ఏదైనా దొంగతనం చేశాడు అనుకోండి, ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఆపేసి జైలుకి పంపిస్తారు, మిగతా వాళ్ళని మళ్ళీ స్వస్థలానికి పంపించేస్తారు. మీరు ఢిల్లీయో గుడివాడో ఇంకేదో మీ ఉన్న ఊరికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. తప్పు చేసేవాడు మాత్రం అక్కడ ఉన్నటువంటి జైలుకి వెళ్ళిపోతాడు. మీతో పాటు రావచ్చుగా అతను కూడా, ఎందుకనంటే తప్పు చేశాడు అంటే నశించిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే తప్పు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం. దేవుడిచ్చిన ఈ దేహాన్ని మందు అని లోపలికి పంపించి ఆ త్రాగుడు అనే దాని వల్ల దేహాన్ని నాశనం చేస్తున్నాం. సినిమాలు చూసి మనసును పాడు చేసుకుంటున్నాం. ఎంజాయ్ చేయమని ఇచ్చిన ఈ ఆకారాన్ని నాశనం చేసి పాడు చేసుకుని దేవుని యొక్క మహిమను పొందలేక దేవుని దృష్టిలో విరక్తి చెందినవాడుగా అయిపోతున్నావు. అంటే దేవుడిని దృష్టిలో ఏంటి, నశించిన దానివి. అది అర్థమైంది ఇప్పుడు. అంటే దేవుని దృష్టిలో నువ్వు బతుకున్న వేస్ట్ క్యాండిడేట్వే అని అర్థం. దేవుని దృష్టిలో రక్షించబడిన వారు ఎవరయ్యా అంటే ఆయన ఒక కార్యాన్ని మనకు చేశాడు. భూలోకానికి ఆయన మానవుడిగా దిగొచ్చాడు, అందుకే ఆయన మనిషి కుమారుడు అన్నాడు. దేవుడు అంటే మానవ తప్పిదములు, మానవుడు ఏ తప్పిదములైతే చేస్తున్నాడో ఆ తప్పిదములు చేయకుండా, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇలా లోకాశలు కొన్ని ఉన్నాయి. ఆ లోకాశలు లేనివాడిగా, పరిశుద్ధుడుగా, పరమాత్ముడుగా, జన్మలో పరిశుద్ధత, జీవితములో పరిశుద్ధత, చావులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, చేతల్లో పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఒక్క దేవునికే సాధ్యం. ఆయన తప్పు చేసి మనము తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని మనం దేవుడని ఎందుకంటాం? అందుకనే నేను నమ్మిన దేవుళ్ళే దేవుడు అనుకుని ఎన్నాళ్ళో ఏయో కొల్చాను, ఏయో చేశాను. తర్వాత ఆలోచిస్తే నేను చేస్తున్న తప్పులే దేవుళ్ళు కూడా చేస్తున్నారే,
నేను చేస్తున్న ఈ పొరపాట్లలో వాళ్ళ కూడా ఉన్నాయి, కానీ నన్ను ఎలా ఈ తప్పు నుంచి విడిపించగలడు, నన్ను ఎలా ఈ తప్పు నుంచి విడుదల చేయగలడు. కాబట్టి ఆలోచించాను, నిజ దేవుణ్ణి కనుక్కోవాలని. ఎప్పుడు ఆలోచించానో తెలుసా? అన్నీ ఆరిపోయాక, తినటానికి సరైనటువంటి విధానం కూడా లేనివాడిగా చండాలంగా తయారై, నా మనస్సు, నా ఆలోచనలు మారిపోయినాయి, నా బుద్ధి మారిపోయింది. నాకున్న డబ్బులన్నీ పోయి 2,40,000 రూపాయలు 1996లో 2,40,000 రూపాయలు అప్పులు పాలైపోయాను. జలసాలు చేశాను. కుర్రాళ్ళతో తిరగటమే జీవితం అనుకున్నాను. అక్రమంగా డబ్బు సంపాదించటమే. నేను టీవీలు రిపేర్ చేసేవాడిని. 3 రూపాయలు వస్తువు వేసి 300 రూపాయలు తీసుకునేవాడిని. ఆ విధంగా డబ్బులు వసూలు చేసి సాయంత్రానికి కుర్రాళ్ళు తిరగటమే అది జీవితం అనుకున్నాను. కనపడలే అమ్మాయిలు కెలగటమే అది లైఫ్ అనుకున్నాను. అమ్మాయిని ఏడిపించడమే అది చాలా సరదా. కుర్రాడు జీవితంలో ఎంతకంటే ఎంజాయ్ చేయాల్సిన వయసు ఇది అనుకున్నాను. ఎవరికైనా గోల్డ్ ఫ్రెండ్ లేకపోతే ఈడెవడరా వేస్ట్ పిల్లో, ఈ గోల్డ్ ఫ్రెండ్ లేదు అనుకుని వాళ్ళ గురించి తక్కువగా అంచనేసినటువంటి వాడిని నేనే గొప్ప అనుకునేవాడిని. నా సంపాదన గొప్ప అనుకునేవాడిని. టీవీలు లేకపోతే వీడియో క్యాసెట్లు వీసీపీలు అద్దెకిచ్చి 1,500 2,000 రూపాయలు రోజుకు సంపాదించేవాడిని. ఫుల్గా సంపాదనే సంపాదనలోనే ఆనందం ఉందనుకున్నాడు. రోజుకు 2 సినిమాలు చూసేవాడిని. మార్నింగ్ షో, సెకండ్ షో. వారానికి 14 సినిమాలు చూసేవాడిని. అదే నాకు బతుకు అనుకునేవాడిని. ఇవన్నీ చేస్తుంటే నా తల్లి ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టదు. అయ్యా నా బిడ్డ ఎప్పుడు మారతాడు. దైవజనుడు కేఏ పాల్ గారు టీవీలో వాక్యం చెప్తుంటే, ఎప్పుడు నువ్వు టీవీలో వాక్యం చెప్పేంత అవ్వాలయ్యా అనేది. అమ్మ నీకేమన్నా పిచ్చి పట్టినట్టు ఉంది నీకు, ఈ పిచ్చి మాటల మాను. నేను అసలు దేవుడు నమ్ముకుంటాం ఏంటి, నేను దేవుడి వైపు రావడం ఏంటి, నేను టీవీలో వాక్యం చెప్పడం ఏంటి, ఆ పిచ్చి ఆలోచనలు మానంటే మా అమ్మ నా కోసం ఏడ్చి కన్నీరు కార్చింది. మా అమ్మ సెకండ్ షో సినిమా చూసి వచ్చి ఇంటికి 2 గంటలకు వచ్చి తలుపు కొడితే ఇంకా అప్పుడు ఏంట్రా అంటే ఎదురు తిరిగేవండి. నా ఇష్టం, నా డబ్బు, నా సంపాదన, నా స్నేహితులు, నీకు అనవసరం అవన్నీ, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంటికి కూడా రాను, మా స్నేహితులలోనే పడుకుంటాను, నువ్వుకంటే వాళ్ళే ఎక్కువ అని చెప్పి అంత ఇదిగా అంత భయంకరంగా తిరిగేటువంటి నీచమైనటువంటి నశించిపోయిన స్థితిలో ఉన్న నేను అప్పుడప్పుడు తిట్టేదరే, నువ్వు చచ్చినా బతికినా ఒకటేరా, ఎందుకురా నువ్వు బతికి ఎందుకురా నువ్వు నేను చచ్చేదాకా నేను చచ్చినా నువ్వు మారతావా, ఎందుకురా ఈ విధంగా చేస్తున్నావని మా అమ్మ దేవుని దగ్గర పోరాడేది. ఒక పక్కన నాకు చెప్పేది, అలా కాదయ్యా, ఇలా చెయ్యయ్యా, ఇలా చెయ్యయ్యా, ఇలా ఉండయ్యా, మందిరానికి రాయ్యా, అయ్యా వద్దయ్యా అని బతిలాడి కన్నీరు కార్చింది మా అమ్మ నా కొరకు. ఆ తదుపరి చానాళ్ళ తర్వాత ఆ బాధ నాకంటూ వచ్చింది. నా తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా అన్నదమ్ములకి అక్కచెల్లెలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అమ్మ నేను ఒక రూమ్లో ఉంటున్న సమయం నా జీవితం నశించిపోయిన స్థితిలో ఉంది, నా బ్రతుకు నశించిపోయిన స్థితిలో ఉంది. నన్ను మోసగాడు అనేవాళ్ళు, మాయి సీను అనేవాళ్ళు. నా పేరు శ్రీనివాస్ ఇంతకు ముందు. మాయి సీను అనేవాళ్ళు, మోసగాడు అనేవాళ్ళు, రకరకాలుగా పనికి మాలిన పేర్లు పెట్టి విలువలేని బతికేవాడు. విజయవాడలో గుణదల సెంటర్లో నేను ఇప్పటికీ కావాలంటే ఫోన్లు చేసి అడగండి. గుణదల నుంచి ఇక్కడ ఎవరైనా సెటిల్ అయితే ఇతర దేశాల్లో లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సెటిల్ అయితే చెప్పండి. సీను అంటే అర్థమైపోద్ది. గుణదల సీను అంటే అంత భయంకరంగా. ఒక పక్కనేమో అమ్మాయిల గురించి గొడవలు, రౌడీలతో గొడవలు, ఎప్పుడు చంపేస్తారో తెలియదు. నాకు వస్తున్నాయి, డబ్బు అయితే వస్తున్నాయి కానీ భయపడుతూ బతుకుతున్నాను. అయ్యో చచ్చిపోతానేమో, ఎప్పుడు చంపేస్తారో అనేటువంటి స్థితిలో నేనున్నాను. ఒకరోజు నా షాపులో మా కుర్రాళ్ళని తీసుకెళ్ళి 4 కుర్రాళ్ళు కొడుతున్నారు. కొట్టి వదిలేశారు. తర్వాత వెనక్కొచ్చిన అడిగా, ఏంటని వాళ్ళు తీసుకెళ్ళారు, నేను ఎదుర షాపులో ఉన్నాను, నన్ను చూడలేదు. ఏంటి వాళ్ళు తీసుకెళ్లారంటే, వచ్చారు సీన్ అంటే ఎవరో అని అడిగారు. నేనే అన్నాను. ఇటు రా అన్నారు, వెళ్ళాను అన్నారు. కొడుతుంటే మా వానర్ పేరు కూడా సీనే అన్నాను. ఓ రేపు పోరా మీ వానరుకు నిన్ను కొట్టాను వదిలేసి. ఆ రోజు నేను ఆ రౌడీలకు దొరికినట్టయితే ఈ రోజున మీ మధ్యలో వాక్యం చెప్పడానికి ఉండబోయేవాడిని. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఆ లేడీస్ విషయంలో గొడవల్లో ఇరుక్కొని నాన్న చిరాకు చేసుకున్నాను. నా బ్రతుకు ఎవనొస్తాడా అలా జాగ్రత్త. స్నేహం అని, ప్రేమ అని, డబ్బు రకరంగా డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయడానికి లైఫ్ అనుకుంటున్నామేమో, తాగటానికే జీవితం అనుకుంటున్నామేమో, వ్యర్థంగా ప్రవర్తించడానికి జీవితం అనుకుంటున్నామో. వారే కాదు, ఈ రోజున పెళ్ళయి పిల్లలు పుట్టినటువంటి భర్తలు కూడా, భార్యలు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని తాగుడు చేత, పేకాటి చేత, గుర్ర పందాల చేత
చేత వారి జీవితాన్ని నాశనం చేసుకుని, క్రికెట్ బెట్టింగుల చేత జీవితాన్ని పాడు చేసుకుని, భార్య మెడలో తాలిబట్టుతాడు కూడా అమ్మేసి, భార్యలను కూడా తాకట్టు పెట్టేసి, పిల్లలను అమ్మేసే స్థితికి దిగజారిపోతున్నటువంటి ఈ సమాజం నశించిపోయినట్టు కాదా? ఒకసారి ఆలోచన చేయి. బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నామో అర్థం కావట్లేదు. జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నామో అర్థం కావట్లేదు. ఈ సంపాదన కోసం తనవారిని మోసం చేస్తున్నావు, కన్నవారిని మోసం చేస్తున్నావు, తోబుట్టుల్ని మోసం చేస్తున్నావు, స్నేహితుల్ని మోసం చేస్తున్నావు, నీ మీద నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నావు, నిన్ను నమ్మి పార్ట్నర్షిప్ కలిసిన వాళ్ళని మోసం చేస్తున్నావు. మోసం చేసి సంపాదించుకోవాలని ఆలోచన చేస్తాను. నశించిన స్థితి కాదా అది? ఏం వచ్చింది? మా ముత్తాత చచ్చిపోయాడు, ఏమీ తీసుకెళ్ళలేదు. మా తాత చచ్చిపోయాడు, ఏమీ తీసుకెళ్ళలేదు. మా నాన్నగారు కూడా చనిపోయారు, ఏమీ తీసుకెళ్ళలేదు. ఈ మధ్యనే మా అమ్మగారు కూడా చనిపోయారు, కానీ ఏమీ తీసుకెళ్ళలేదు. కానీ మా నిరీక్షణ, మా అమ్మగారు మా నాన్నగారు దేవుని సన్నిధిలో ఉన్నారనే ఆశ ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె విజ్ఞాపన చేస్తుంది. అందుకని ఈ రోజున మీ ముందు ఆమె కోరికను నెరవేర్చగలిగి టీవీలో మాట్లాడే స్థాయికి నన్ను దేవుడు పెంచాడు. టీవీలు రిపేర్ చేసుకునే నన్ను టీవీలో మాట్లాడే స్థాయికి పెంచాడంటే నా తల్లి యొక్క ప్రార్థన. ఒక తల్లిగా నీ జీవితం ఎలాగుంది, ఒక తండ్రిగా నీ జీవితం ఎలాగుంది, బిడ్డలకు నీ గురించి మంచి చెప్పే విధానంలో నీ ఉన్నావా, నీ గురించి మంచి నేర్చుకుంటున్నారా, లేకపోతే నీ కొడుకుని తాగుడిని వారసత్వానికి తాగుడనే గిఫ్ట్ని ఇస్తున్నావా, నీ కూతురికి ఆ పనికిమాల పనులనే గిఫ్ట్ని ఇస్తున్నావా, వాళ్ళు పనికిమాల పనులు చేస్తుంటే చూసి చూడట్టుగా కానీలేని ప్రోత్సహిస్తున్నావా? జాగ్రత్త తల్లి, జాగ్రత్త తండ్రి. నశించిపోయిన నీవు నీ బిడ్డలను కూడా నశించిన స్థితికి వెళ్తే సమాజం ఎలాగ బాగుపడుద్ది, ఎలాగ మంచి పెరుగుద్ది? ఈ రోజున సమాజం ఎక్కువ కుళ్ళిపోయింది, కుళ్ళుతో కుసించిపోతుంది, నశించిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళి 80 గ్రామాలు వీధి సవార్త చేసాం, కరపత్రాలు పంచాం. ఎంతోమంది దేవుని గురించి తెలియదు, వాళ్ళందరికీ ప్రచారం చేయటానికి, వాళ్ళందరినీ నిజ దేవుణ్ణి తెలుసుకోమని చెప్పడానికి చెమటలు కాచి ఊరూరా గ్రామానికి దర్శించడం. దాదాపు 80 గ్రామాలు దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. అంతకుముందు 2 సార్లు వెళ్ళినప్పుడు దాదాపు 150 గ్రామాలు కూడా చేయడానికి కృప చూపించాడు. ఎన్నో చోట్ల 2-3 నెలలకు మేము అలాగే వెళుతూ ఉంటాం. మీ ఏరియా కూడా రావాలంటే చెప్పండి. మీరు అలా షెల్టర్ ఏర్పాటు చేస్తే మా ఖర్చులు మేమే పెట్టుకుంటాం, మా సరుకులు, మా బియ్యం, మా కూరగాయలు మేమే తెచ్చుకుంటాం. వండి ఇస్తే, షెల్టర్ ఇస్తే చాలు. మీ చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా మాకు 2 వ్యాన్లు దేవుడు ఇచ్చాడు. అవి ఉపయోగించి అన్ని చోట్ల సువార్త చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీటి కోసం ఎవరైనా ప్రోత్సహించాలనుకుంటే, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నా వంతు సహాయం చేయాలనుకుంటే సహాయం చేయండి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు అలా గొప్పలు చెప్పుకుంటూ నాకు చేత కాదు. అవి చూపించి, ఇవి చూపించి, అవి పంపించండి, ఇవి పంపించండి అంటూ నాకు చేత కాదు. చేసి చూపిస్తాను నాకున్నటువంటి నా స్థితిని. అలాగని అమెరికా డబ్బు లేదా ఎక్కడి నుంచి వస్తుందో అనుకోబాకండి. కేవలం మా సంఘం మీద ఆధారపడి, సంఘంలో వచ్చినటువంటి కానుకల మీద ఈ టీవీ పరిచయం సాగుతుందని మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి, అది జరిగింది, ఇది జరిగింది, టీవీ పరిచయకి పంపిస్తామని అంటున్నారు, కానీ పంపించట్లేదు. ప్రాణం అప్పట్లేదేమో, కానీ నాకైతే తెలియదు. నిజాయితీ పరునటువంటి సేవకులను మీరు గుర్తించి వాళ్ళు చేసే సేవను మీకు ప్రోత్సహిస్తే మీ జీవితాలు, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అంతేగాని షోయింగ్లు చూసి మీరు కనుక పంపించితే అవి వ్యర్థమే అవుతాయి, కానీ ఎందుకు ఉపయోగపడవు. టీవీలో కూర్చుని వాక్యం చెప్పడం సరదాగానే ఉంటుంది, కానీ ఏసీ గదుల్లో కూర్చుని వాక్యం చెప్పడం బాగానే ఉంటుంది. కానీ ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి దేవుడు ఏం చెప్పాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వాళ్ళని పంపించండి అన్నాడు. నేను వాళ్ళనే వీళ్ళని పంపించాలి, నేనే స్వయంగా వెళ్తున్నాను. నాతో పాటు కొంతమంది సభ్యులను, కొంతమంది పాస్టర్ గారిని, విశ్వాసం తీసుకుని వెళ్ళి ఆ పరిచర్య చేస్తూ ఉన్నాను. అనేక గ్రామాల్లో ఈ పరిచర్య చేస్తూ, అంతేకాదు మా సంఘం తరపున విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలు ఉదయం నుండి సాయంత్రంలో ఒక రోజంతా సువార్త పరిచర్య కొరకు మా సంఘంగా కూడి కొంతమంది యవనస్తులను తీసుకెళ్ళి పరిచర్య చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నశించిపోయినటువంటి నా జీవితాన్ని, ఎందుకు పనికిరాని నా బ్రతుకును వెలిగించాడు నా దేవుడు. 4 రోజుల్లో చచ్చిపోద్దని మా అమ్మ డాక్టర్లు చెప్పారు. అప్పుడు నా మనసు కరిగింది.
అయ్యో నా అమ్మ లేకపోతే ఎలా, నా బతుకు విలువ ఉండదు. జాగ్రత్త తల్లిదండ్రులు కలిగిన బిడ్డలారా, వాళ్ళు లేనప్పుడు మీకు విలువ పోద్ది. వాళ్ళు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ఒక విలువ అంటూ నీకు ఉంటుంది. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళని వేడిపించి, వాళ్ళని కొట్టి, వాళ్ళని తిట్టి, కన్నీ పెంచిన పాపానికి నీతో తన్నులు తిని వాళ్ళు ఉసురు పెడితే వాళ్ళ ఉసురు నీకు తప్పకుండా తగులుద్ది అని మాత్రం జ్ఞాపకం చేసుకో. అప్పుడు చనిపోద్దని డాక్టర్లు చెప్పినప్పుడు నా మదిలో ఒక మార్పు వచ్చింది. అయ్యా నువ్వు నాకు కావాలి, మా అమ్మ నాకు కావాలయ్యా, మా అమ్మను బతికించగల సమర్థవంతమైన దేవుడు నీవు, చనిపోయిన లాజరును లేపిన దేవుడు నీవు, కుష్టి వ్యాధులను బాగు చేసిన దేవుడు నీవు, రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు నీవు, దయ్యాలు వెళ్ళగొట్టిన దేవుడు నీవు, నీకు అసాధ్యమైనది లేదయ్యా, నాకు మా అమ్మ కావాలి, నా పాపాలు క్షమించు అని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాను. అయ్యా నీకు సాక్షిగా బతుకుతాను, నాలాంటి నశించిపోయే బిడ్డలకి అనేక మంది నా సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నన్ను నిలబెట్టు, నన్ను వాడుకో, నా అమ్మకు ఆరోగ్యం దయచేయమని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర ఆలకించాడు. 4 రోజుల్లో చచ్చిపోద్ది, అందరూ అప్పగింతలకు వచ్చేశారు. కానీ ఎప్పుడైతే నా బ్రతుకుని దేవునికి సమర్పించుకున్నానో, ఎప్పుడైతే నిజ దేవుణ్ణి తెలుసుకొని నా బ్రతుకుని దేవుని సమర్పించుకున్నానో, అప్పటి వరకు నా దగ్గర తిన్న స్నేహితులందరూ వెళ్ళిపోయారు, అప్పటి వరకు నా చుట్టూ తిరిగిన వారందరూ వెళ్ళిపోయారు, ఎవరూ లేకుండా ఒంటరి వాడిని అయిపోయారు.